మీ ఎనర్జీకి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. నాకు ఇష్టం, నాకు కొన్ని రోల్స్ చేయాలని మస్తు వెయిట్ చేస్తున్నా. సో ఇట్ ఈస్ ద రైట్ టైం. ఇప్పుడు మనం ఎక్కువ మందికి తెలిసాము, డైరెక్టర్లు అందరూ కూడా ఓకే బేబక్క లాంటి ఒక పర్సనాలిటీ ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళు చూస్తారు కదా, అక్కడ మనకి పర్ఫామ్ చేసే స్కోప్ అంత రాలేదు. ఎందుకంటే చాలా మంది వందల కెమెరాలు ఉంటాయి. నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు అనుకో అక్కడ షోలో, మన వెనకాల మన కెమెరామెన్ ఆ వెనకాల గెడ్డం సేవర్ తీసుకుంటున్నాడు ఒక ఆయన మాడుకుంటూ ఉండొచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్ మంచి బాగుండొచ్చు, మన ఇద్దరు కాన్వర్సేషన్కి అదే ఇయ్యచ్చు మన దానికన్నా. సో అట్లాగే ఇవన్నీ గమనిస్తూ ఫోన్లో ఆయన టెక్స్ట్లు పంపిస్తా ఉన్నారు కదా మన బోస్ గారు, ఆయన ముసిముసి నవ్వులు వేయచ్చు. ఎవరికి ఏ క్లిప్పింగ్ వేస్తారో తెలియదు. ఇవన్నీ ఏంద్ర సామె నన్ను ఇన్వాల్వ్ చేయట్లేదని మన కెమెరామెన్ పెట్టుకున్నాడు కదా స్పీకర్లు పెట్టుకుని, ఆయన కూడా ఫీల్ అవ్వచ్చు, ఆయన వేయచ్చు. ఎవరు చెప్పలేము అక్కడ ఏం జరుగుద్దని. ఏది ఆడియన్స్కి వెళ్తుందో, ఏది ఎంటర్టైన్మెంట్ అవుతుందో యూ కెనాట్ అస్సలు జడ్జ్ చేయాలి. అండ్ మీరు కన్ఫర్మ్ అయిపోయి సో లోపలికి వెళ్తున్నారు, బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏమనిపించింది? ఆసమ్, ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎలా ఉండాలి. కాకపోతే షో ఫార్మాట్ బాగా తెలుసుకుని ప్రిపేర్డ్గా వెళ్ళలేదు. నేను తెలుసుకుని ఉంటే అదిరిపోయేది, ఇంకా బాగా పర్ఫామ్ చేసేదాన్ని, ఇంకా బాగా జాగ్రత్తగా ఉండేదాన్ని. కొన్ని సెగ్మెంట్స్లో కొంచెం ఫార్మాట్ అర్థం చేసుకోకుండా వెళ్ళాను. తెలుసు షో ఫార్మాట్ అలా ఉంటుంది, కానీ ఇన్సైడ్ వన్ డేలో నామినేషన్స్ ఉంటాయి, ఫస్ట్ వీక్లో ఇట్లా ఉంటుంది, కొన్ని నాకు తెలియదు. తెలుసుకుని వెళ్ళుంటే యుద్ధంలోకి బాగా సిద్ధంగా వెళ్ళలేదు. నేను ఒక ట్రైన్డ్ సోల్జర్ లాగా వెళ్ళలేదు. వాళ్ళందరూ మంచి జర్మన్ షెపర్డ్స్ లెక్క ఉన్నారు, మనమేమో పట్టాలేని పిచ్చి కుక్క లెక్క ఉన్నాం. కానీ ఏంటంటే సో వెళ్ళగానే మీకు ఒక కిచెన్ డిపార్ట్మెంట్ అది ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? వాళ్ళు మన వయసును చూసి ఇచ్చారు, మనం ఆగచ్చు కదా, ఎగురుకుంటా తీసుకున్నాను. కిచెన్ డిపార్ట్మెంట్లో అంత ఫైర్ ఉంటుంది, అంత చాలా మంది ఆ కిచెన్ డిపార్ట్మెంట్లో బలయ్యారని తర్వాత తెలిసింది నాకు. కానీ ఏంటంటే ప్రీవియస్ సీజన్స్లో గమనించుకుంటే ఎవరైతే కిచెన్ డిపార్ట్మెంట్ తీసుకున్నారో వాళ్ళు ఇంత తొందరగా బయటికి మాత్రం రాలేదు. వి ఆల్సో ఎక్స్పెక్టెడ్ దట్, అంటే తీసుకున్నారు. అవునా, కానీ కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చాలా మంది కిచెన్ డిపార్ట్మెంట్ ని చూసుకుని వాళ్ళే బయటకు వచ్చారని చెప్పారు. బయటకు వచ్చారు, కాకపోతే ఇంత తొందరగా ఎవరు రాలేదు. ఇప్పుడు హేమ గారు కానీ కరాటే ఇక్కడ ఫొటోస్ వేస్తారు కొంతమంది. ఇవాళ ఒక మీమ్ వచ్చింది, వీళ్ళందరూ ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ లో బిగ్ బాస్ లో ఆనవాయితీ ఆంటీలందరూ బయటకు వస్తారని నా ఫోటో కూడా వేసారు. దేవుడా అనుకున్నా, ఓహో మనం కూడా ఆంటీ కేటగిరీ, ఓకే డన్. కానీ ఒక కుక్కర్ మీ లైఫ్ ని మొత్తం మార్చేశారు. కుక్కర్ అన్న పదం వాడినా విన్నా నేను కుక్ అవుతాను. ప్లీజ్ వదిలేయండి, నన్ను తీసేయండి. పప్పు నేను గిన్నెలో వండుకుంటా, అసలు పప్పు కూడా వద్దు, పప్పు అన్నది పెద్ద తప్పు. ఇంట్లోంచి కుక్కర్ని అయితే మొత్తం డిలీట్ చేసేస్తారు. కుక్కరు పప్పు నాకు వద్దు ప్రస్తుతానికి, అవి నాకు పీడకల్లు అనమాట. ఓకే. అండ్ మీరు ఈ 1 వీక్లో గమనించిన కంటెస్టెంట్స్లో మెయిన్గా అయితే సో బాగా ట్రైన్డ్ అయ్యి వచ్చేసారు అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. సో అంత బాగా ట్రైన్ అయ్యి ఫుల్ మైండ్ గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరు అంటారు మీ దృష్టిలో? నిఖిల్ ఒకడు బాగా ట్రైన్, బాగా స్ట్రాటజీతో వచ్చాడు. అలాగే అభయ్ నవీన్, సోనియా, వీళ్ళు ముగ్గురు బాగా పెద్ద ప్లానింగే. అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక గ్రూప్ స్ట్రాటజీ వేసుకొని ఒక గ్రూపిజం అనేది కూడా మనం కొన్ని సీజన్స్ లో వింటున్నాం. అవును, యా. సో ఈ గ్రూపిజం అనేది కూడా ఇప్పుడు ఉందా? మీరు చూస్తున్నారుగా ఈ సీజన్ లో, అంటే మీ మాటల్లో మీరు చూసారా లేదా? ఫస్ట్ నా మాటలు నా నోటితోనే అన్ని చెప్పించాలా? మీరేం చెప్పరా? హాయిగా తెల్ల షర్ట్ వేసుకుని నాకేం అరగను, నేను అన్ని ఇలాగే మాట్లాడతాను, కూల్గా కూర్చుని నాతోనే అన్ని చెప్పిద్దామనా? ఇక్కడ కూడా బలి పశువు చేద్దామనా? బలి పశువు అని కాదు కదా, అయ్యాను అక్కడ మళ్ళీ ఇంకా ఇక్కడ అవ్వాలి, అట్లేం లేదు. అట్లనే ఉంది. డైరెక్ట్ చూస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కొంచెం ఉంది, గ్రూపిజం ఉంది. నేను చెప్పను ఎవరు ఏంటన్నది, అది మీరు చూస్తే అర్థం అవుతుంది. నేను ఎందుకు చెప్పాలి? అన్ని నా నోటితో గ్రూపిజం ఉంది. ముందే కొంచెం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారు, తెలుసు, ఒకరికొకరు తెలుసు. సో వాళ్ళు ఒకరినొకరు సేవ్ చేసుకుంటున్నారు. ఒకళ్ళు నువ్వైతే నన్ను సేవ్ చేయి, నేనైతే నేను సేవ్ చేస్తా, అట్లా అనుకున్నట్టుగా నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ప్రజెంట్ లాస్ట్ ఫ్యూ డేస్గా మీరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సో ఆ రోజు నైట్ అయితే సో ఎవరైతే మీకోసం ఏడ్చారో వెళ్ళిపోయేటప్పుడు అప్పగింతల టైప్లో ఏడ్చారు, కానీ వాళ్ళు అక్కడ లోపల చేసింది ఇట్ వాస్ అన్ యాక్టింగ్ అని చెప్పేసి తెలిసిన తర్వాత మీకు అనిపించిన థింగ్ ఏంటి? లోపలికి నేను బయటకు వచ్చినాక సీత పాపం ఏడ్చింది, నేను చూశాను. అండ్ దెన్ విష్ణుప్రియ వాజ్ సాడ్, దెన్ అగైన్ నైనిక, వీళ్ళు ముగ్గురు బాధపడ్డారు, అది నాకు తెలుసు. సో ఐ ఫెల్ట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ నేను ఇదే మంచితనం ఇదిగా అలా ఉన్నాను కాబట్టి ఫస్ట్ ఫ్యూ డేస్ నన్ను నొక్కారు తొక్కారు అన్నట్టుంది.
తర్వాత ఎవరు నన్ను తొక్కద్దని గొంతు లేపాను, లేపేసరికి బయట ఉన్నాను. కానీ ఆ గొంతు లేపేదేదో స్టార్టింగ్ లోనే లేపింటే ఇంకా తెలవాలిగా, అప్పుడే గొంతు లేపాలని నాకు తెలీదు. అదేమంటారు, ఏమంటారు, ఎప్పుడు నెగ్గాలో కాదు అన్నయ్య, ఎప్పుడు తగ్గాలో, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి డైలాగ్ రిపీట్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేశాను నేను సరైన టైంలో. అంటే ఐ డోంట్ నో దట్ ఫస్ట్ డేనే అన్ని పాయింట్అవుట్ చేయాలని నాకు తెలీదు. అక్కడ ఏంటంటే బాగా నాటకాలు, డ్రామాలు చేయాలి, బాగా చిన్న విషయాన్ని కూడా రచ్చరచ్చ చేయాలి, గొడవలు పెట్టాలి, గొడవలకు కారణం అయ్యాలి, గొడవలు ఆపకూడదు. అది గొడవలు ఆపకూడదు, ఇంకా గొడవలు పెంచాలి, అప్పుడే వాళ్ళకి ఇష్టం. అది అర్థమైంది కదా. మనమేమో మన పని మనం చూసుకుంటూ వంట చేసుకుంటూ సైలెంట్గా అట్ట సెట్ కాదమ్మా. కంటెంట్ రావద్దు వాళ్ళకి, కట్అవుట్ ఒకటే ఉంది, ఇక్కడ కంటెంట్ లేదు. కానీ ఏంటంటే ఆ బిగ్ బాస్ ఎపిసోడ్ దానిలలో చూస్తే మీకు కావాల్సినంత స్పేస్ ఏదైతే ఉందో అక్కడ రాలేదని అనుకుంటున్నారు బయట ప్రజలు, మీరు దానికి ఏమంటారు? అంత స్పేసా? అదే చెప్పా కదా, ఏమొద్దంట 24 అవర్స్లో అందరి కలిపి వాళ్ళు ఒక ఎపిసోడ్లో వేయాలంటే వాళ్ళు కూడా చూస్ చేసుకోవాలి కదా ఏ కంటెంట్ వేయాలి. మేబీ నేను అంత ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇవ్వలేదేమో, ఇచ్చానని ఫీల్ అయ్యానేమో, ఇచ్చానని అనుకుంటున్నా. అప్పుడప్పుడు అనిపిస్తుంది కలగన్నానేమో నేను ఎంటర్టైన్మెంట్ ఇచ్చానని. కరాటే, కున్ఫూలు, పాటలు పాడా, డాన్సులు చేసా, పొద్దున్నే చూసా అరాచకం. వాళ్ళందరిలో అసలు అవుట్ ఆఫ్ షేప్ నేనే వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా డాన్సులు చేశా. ఎప్పుడు చూసాడు లేకపోతే లేదు, నాకు అనవసరం ఉన్నట్టుంది నా బిహేవియర్. కానీ అక్కడైతే మీరు అన్నట్టు అందరూ నాటకాలు ఆడుతున్నారు, కానీ బేబక్క మాత్రం నాటకాలు ఆడిందా? నాకు అసలు నాటకం ఆడే టైం కూడా ఇవ్వలేదు. కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోయింది. టూ ఎర్లీ కదా టు డిసైడ్ హూ ఇస్ వాట్, హూ ఇస్. ఏమన్నా నేను మాస్క్ వేసుకుని ఏమైనా చేద్దామన్నా కూడా ఏం లేదు, బయట ఉన్నాను. బట్ ఐ ఎంజాయ్డ్ ద జర్నీ. ఒక విధంగా అలా ఎంజాయ్ చేసి అలా బయటకు వచ్చా కాబట్టి కొత్తగా ఉంది. మళ్ళీ ఇంకోసారి వెళ్తే నాకు అర్థం అవుద్ది ఏం చేయాలన్నది, బయట నుంచి వస్తున్నా కదా. అండ్ మీ ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో అయితే మీకు బాగా ఫేవరెట్ అనిపించిన వాళ్ళు ఎవరు? ఫేవరెట్ అంటే ఇష్టం, ఫేవరెట్ ఆర్ ఇష్టం, హౌ ఎవర్ యూ ఫీల్. విష్ణుప్రియ, సీత, వీళ్ళు ఏంటంటే స్ట్రాటజీలు లేకుండా మామూలుగా రియల్గా ఆడుతున్నారు. ఓకే, దే ఆర్ దెమ్సెల్స్. అండ్ దెన్ ప్రస్తుతానికి వీళ్ళిద్దరే. అండ్ నిన్న జరిగిన నామినేషన్స్ అనేది కూడా మీరు చూసారు కదా? లేదు, అసలు మీరు మీడియా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. నన్ను ఓకే, కబళించారు, చుట్టుముట్టారు. ఖచ్చితంగా ఏంటంటే బేబక్క బయటికి వస్తుందంటే మాకే అర్థం కాలేదు. ఆ షాక్లోనే ఇంకా ఏంటి ఎలా జరిగింది ఏంటి అనేది మరి మీ దగ్గర నుంచి మేము వినాలి కదా, అందుకోసమే అనమాట. అలాగే జరిగింది, అలా జరిగింది, అక్కడ జరిగింది, అలానే జరిగింది, అందుకే ఇలా వచ్చాను. యా. అండ్ సో ఇంతకుముందు అయితే బెజవాడ బేబక్క అంటే కేవలం సో కొన్ని లక్షల మందికి మాత్రమే తెలుసు, కాకపోతే బిగ్ బాస్ తర్వాత కోట్ల మందికి తెలుసారు. ఇప్పుడు నెక్స్ట్ మీ స్టెప్ ఎలా ఉండబోతుంది ఏంటి? సినిమాలు వస్తున్నాయి, యాడ్స్ వస్తున్నాయి, బ్రాండింగ్స్ అడిగారు, రెబ్బన్ కట్టింగ్లు అడుగుతున్నారు. చెప్పాను వాళ్ళకి మనంతా కోట్ల వ్యాపారం, ఏదన్నా కోట్లలో ఉండాలి, ఏదన్నా ఒక రేంజ్లో ఉండాలని చెప్పాను. ఊరికే అన్నాను. అంటే ఇక్కడ కోట్లు అంటే అక్కడ డాలర్స్ మిలియన్స్ కదా. సో పర్వాలేదు, వస్తున్నాయి బ్రాండింగ్స్. మా జ్యువెలరీ వేసుకోండి, ఇంత ముందు కూడా వచ్చినాయి, కానీ ఇప్పుడు బాగా మొత్తం అసలు ఇన్బాక్స్ ఓపెన్ చేయలేకపోతున్నా, మొత్తం ఫుల్ అయిపోయింది. అన్నీ ఉన్నాయి, లైక్ కొలాబరేషన్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. నెమ్మదిగా చూద్దాంలే, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు. కానీ ముద్దు వచ్చినప్పుడు సంకెక్కాలి కదా. సో అందుకని ఇంటర్వ్యూలన్నీ ఇచ్చేసి వచ్చినవన్నీ ఎస్ చెప్పేసి టక్క 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 దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఐ షుడ్ బి బిజీ ఇన్ మూవీస్, ఐ షుడ్ బి బిజీ ఇన్ షోస్. మూవీ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? నేను వెళ్ళే ముందులే కొన్ని వచ్చినాయి, ఇప్పుడు నాకు తెలిసి ఇంకొన్ని ఎక్కువ వస్తాయి. ఇంకా రీచ్ ఎక్కువయ్యాను కదా, ఇంకా ఎక్కువ మంది తెలుసా. అసలు కామెడీ అనే విషయం ఏంటంటే, నాకు బిగ్ బాస్ పెద్ద షో అని తెలుసు, క్రేజ్ దానికి విపరీతంగా ఉంటుందని తెలుసు, కానీ ఒక 1 వీక్లో ఉన్న కంటెస్టెంట్ కూడా ఇంత క్రేజా? మీడియా అంటే నాకు ప్రత్యేకమైన గుర్తింపు మీరు ఎక్స్ట్రా ఇస్తున్నారా, లేకపోతే ఏ కంటెస్టెంట్ అయినా మీరు ఇంతే గుర్తింపు ఇస్తారని నాకు అర్థం కాలేదు. అసలు మీడియా ఈజ్ లైక్ ఫ్లడ్డింగ్ మీ విత్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూస్, నాకు టైమే ఉండట్లేదు.